ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. జూన్ 4న ఇంకా అంటే ఈరోజు మనకు సెకండ్, రేపు కాకుండా ఎల్లుండి. సో రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది సోమవారం, మంగళవారం మనకు రిజల్ట్స్ ఉంటుంది. ఆ రోజు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది అనేది అనాలిసిస్ చేయడానికి ముందు మనము రేటు ఏ విధంగా అంటే 2019లో మే 23న రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ముందు 22వ తారీఖు, మే 22వ తారీఖు మార్కెట్ ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా 16వ తారీఖు ఎలా ఉంది, 2 డేస్. ఇక్కడ కూడా 22, 23 ఎలా ఉంది, ఎందుకంటే మనకు కూడా ఇక్కడ 3వ తారీఖు, 4వ తారీఖు ఎలా ఉండబోతుంది అనేది మనకు కావాలి. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే 15వ లోక్సభ 2009లో 16వ తారీఖు మే 16న రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. సో దానికి ముందు మే 15, మే 16 ఎలా ఉందనేది మనం చూద్దాము. ఇక్కడ మనము 2019 మే 23వ తారీఖు మనం చూసుకున్నట్లయితే జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ 2019లో రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మనకి ఫుల్ బేరిష్ క్యాండిల్ అయితే పడ్డది. అంటే 2019లో చూసుకున్న 400 పాయింట్లు నిఫ్టీ అనేది మూమెంట్ జరిగింది, పైకి వాలటైలిటీ బాగా ఉంది. సో దానికి ముందు మనం చూసుకున్నట్టయితే మనకు రిజల్ట్స్ రోజు సైడ్ వేజ్ ఉంది కంటిన్యూస్గా, మార్కెట్ అయితే మూమెంటం ఏమీ లేదు. సో దానికంటే ముందు రోజులు అని అంటే ఆల్రెడీ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్. సో ఎలక్షన్ డే రోజు, దానికి ముందు రోజు సైలెంట్గా ఉంది, తర్వాత దానికి ముందు రోజు చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్గా మార్కెట్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది మనకు ఉంది. సో కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, గ్యాప్ అప్ అయితే ఓపెన్ కాలేదు. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దా తెలియదు. సో అక్కడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత ఒక సైడ్ వేస్గా ఉండి బిగ్గా ఉంది. సో ఇది మనము జూన్ 4న బిగ్ రెడ్ క్యాండిల్ కానీ బిగ్ వాలటైలిటీ కానీ ఉంటుంది అనేది చూడాలి. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక రేంజ్లో ఇక్కడ బాగా వాలటైలిటీ 400 పాయింట్స్ వాలటైలిటీ చూసిన తర్వాత దాని నెక్స్ట్ డే కంటిన్యూస్గా బిగ్ పాయింట్స్ 400 పాయింట్స్ అయితే అప్ వెళ్ళింది. తర్వాత ఒక రేంజ్లోనే ఉంది ఆ 400 పాయింట్స్. సో ఈ విధంగానే తర్వాత మార్కెట్ అయితే ఫాలో అయింది. సో ఇక్కడ కూడా మనం మార్కెట్ చూసుకున్నట్టయితే మన ఇండియన్ మార్కెట్ది చూసుకున్నట్టు ఇప్పుడు ప్రజెంట్గా అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వలేదు ఇంకా. సో ఒకసారి గ్యాప్ అప్ అయితే రేంజ్లో ఉండి మళ్ళీ సడన్గా ఫాలో అయ్యే ఛాన్స్ అది కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పోయిన ఏప్రిల్ నెలలో 1, 2, 3, 4 క్యాండిల్స్ రెడ్ పడ్డాయి. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 క్యాండిల్స్ రెడ్ పడ్డాయి. తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది పడి 1 వే ర్యాలీ చేసి నెక్స్ట్ డే గ్యాప్ అప్, తర్వాత ఈ విధంగా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టు 2019 మే 23వ తారీఖు, 22వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఎలా ఉంది, ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు ఎలా ఉంది. సో ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే చిన్న రేంజ్లో సైడ్ వేజ్లో ఉంది, ఎందుకంటే దానికి ముందు ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కానీ ప్రజెంట్గా ఇప్పుడు మనకు గ్యాప్ అప్ అనేది ఏం లేదు, ఆల్రెడీ బిగ్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి. సో ఇక్కడైతే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, మనకు అది పెండింగ్ అవుతుంది ఇది. సో రోజు చూసుకున్నట్టయితే ఇది 1 అవర్ చార్ట్ చూసుకుంటే సో మార్కెట్ అయితే కొంత రెడ్ క్యాండిల్ తోటి ఫుల్ బుల్లిష్గా మార్కెట్ అయితే ఓపెన్ అయినట్టు అయింది. సో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసినట్టుగా కనబడ్డది ఇక్కడ ఎస్టర్డే ప్రీవియస్ డే హైని. సో మార్కెట్ బుల్లిష్గా వెళ్తుంది అన్నట్టుగా వెళ్ళినా కానీ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడి కంటిన్యూస్గా 1 వేలో డౌన్ సైడ్ వచ్చింది. సో బిగ్ 400 పాయింట్స్ కింద పడ్డది, తర్వాత మళ్ళీ 400 పాయింట్స్ రికవరీ చేసుకుంది, మళ్ళీ సైడ్ వేజ్ వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మనకు 700 పాయింట్స్ దాకా అయితే వీ షేప్ రికవరీ అయితే జరిగింది. సో ఇప్పుడు 2014 మే 15, 16 ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మే 16, 2014లో చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే ఆల్రెడీ ఈ లోక్సభ రిజల్ట్స్ రావడానికి ముందు 1, 2, 3 రోజుల్లో చాలా 1 వే బిగ్ ర్యాలీ చేసింది 2014లో నరేంద్ర మోడీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నప్పుడు. సో తర్వాత 3 రోజులు సైడ్ వేజ్గా ఉంది. తర్వాత రిజల్ట్స్ రోజు చూసుకున్నట్టయితే మనకు 400 పాయింట్లు అప్ డౌన్ చేసుకుంది అదే రోజు రిజల్ట్స్ రోజు. సో దానికి ముందు రోజు చాలా కామ్గా ఉంది. కానీ మనకు ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది డౌన్, అంటే ర్యాలీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ర్యాలీ చేసే ఆస్కారం కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా మనకైతే. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వీ షేప్ రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, లేదంటే కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్గా ట్రాఫిక్గా ఉండే ఆస్కారం కూడా ఉంది. దానికి ఎలక్షన్ రిజల్ట్స్ డే ముందు మనకి ఈ ర్యాలీ అనేది లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షేప్లో ఉంది డౌన్ సైడెడ్గా. సో ఫ్రెండ్స్ 2009
మే 15వ తారీఖు ఫ్రైడే, తర్వాత మే 16 అనేది శనివారం వచ్చింది. సో శనివారం రోజు రిజల్ట్స్ కాబట్టి సండే తర్వాత మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వన్ వే ర్యాలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు గెలిచినప్పుడు. సో 700 పాయింట్లు వన్ వే ర్యాలీ చేసింది. శనివారం రిజల్ట్స్ అయితే ఆదివారం తర్వాత మండే మార్కెట్ అనేది ఈ విధంగా వన్ వే ర్యాలీ ఉంది. దానికంటే రిజల్ట్స్ ముందు రోజు చూసుకున్నట్టయితే ఒక బిగ్ ర్యాలీకి ముందు సైడ్ వేస్ సైలెంట్గా ఉంది మార్కెట్. సో ఇప్పుడు ప్రజెంట్ మన కండిషన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ విధంగా వన్ వే డౌన్ సైడ్ ఉంది. సో అది మామూలుగా మన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డిఫరెంట్ సినారియో ఉండొచ్చు మనకి. సో ఇది 2009లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆ విధంగా ఉంది. కానీ రిజల్ట్స్ రోజు మార్కెట్ క్లోజ్, రిజల్ట్స్కి ముందు సైలెంట్గా ఉంది. రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ డే వన్ వే ర్యాలీ బిగ్ చేసింది. ఫ్రెండ్స్, మే 31 మార్కెట్ క్లోజ్ అయ్యే తారీఖులు అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే స్ట్రాంగ్ బేరీస్గానే ఉన్నారు. సో అదే ఫ్లో ట్రేడర్స్ కూడా స్ట్రాంగ్ బేరీస్గా ఉన్నారు. సో ఇక్కడ మైల్డ్ బుల్లిష్ అనేది కూడా మిక్స్డ్గా స్టార్ట్ అయింది. సో క్లయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్, మీడియం బుల్లిష్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ June 6 ఎక్స్పైరీ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ అంటే కాల్ రైడర్స్ అనేవాళ్ళు 23,000 దగ్గర యాడ్ అయ్యారు. సో 25 లక్షల మంది ఉన్నారు. సో పుట్ రైడర్స్ అనేది మార్కెట్ అప్ తీసుకొని వెళ్ళడానికి ఓన్లీ 1 lakh మెంబర్సే ఉన్నారు. సో అదేవిధంగా ఇండియా విక్స్ చూసుకున్నట్టయితే 24 ఉంది, 24.6. పుట్ కాల్ రేషియో 0.76 ఉంది. అంటే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ అనేది లేదు. 1+ ఉంటే స్ట్రాంగ్ బుల్లిష్ అన్నట్టు. పుట్ రైడర్స్ అనేవాళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్ళాలి కాబట్టి అది ఇంకా ర్యాలీకి ఈ పుట్ కాల్ రేషియో అనేది పెరగాల్సి ఉంది. ఇంకా మనకు June 5న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు 31 మార్చ్ ఏప్రిల్ నెక్స్ట్ దానికి చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ సో 50,000 దగ్గర ఇక్కడ స్ట్రాంగ్ కాల్ రైటర్స్ అయితే ఉన్నారు, 9 lakhs మెంబర్స్. సో అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్సే పుట్ రైటర్స్ ఉన్నారు. సో మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా పుట్ రైటర్స్ అనేది యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ అయితే 48,500 దగ్గర పుట్ రైటర్స్ అయితే యాడ్ అయ్యే ఉన్నారు. సో ఇంకా మార్కెట్ అయితే ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది, 49,000 దగ్గర ఉంది. సో ఇంకా 1000 పాయింట్లు మన ర్యాలీకి కావాల్సి ఉంది. సో ప్రజెంట్ మనము రేపు మండే రోజు మనం June 3వ తారీఖు మార్కెట్ ఎలా ఉండబోతుంది, తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉండబోతుందని మనం ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ టైం రిజెక్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా నెక్స్ట్ టైం రిజెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం రిజెక్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ డౌన్ చేసేసి కిందికి వచ్చింది. సో ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్ ఫేస్గా ఉంది. సో ఇక్కడ ఇదైతే 1, 2, 2 టైమ్స్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇదొక రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది. సో ఒకవేళ మార్కెట్ దీనికి పైన అంటే 200 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ గెలిచే ఆస్కారం ఉందనే వచ్చాయి రిజల్ట్స్. సో దాన్ని బట్టి ఈ 200 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇలాగా ఇక్కడ ఇదే రేంజ్లో సైడ్ వేస్గా ఉండొచ్చేమో. తర్వాత నెక్స్ట్ డే 4th మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి తర్వాత వన్ వేగా ఇలా కిందికి వచ్చేసి ఈ విధంగా ఇట్లా వి షేప్ రికవరీ అని జరగవచ్చేమో. లేకపోతే మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండి నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. సో ఇది ఒక డిఫరెంట్గా మనము చూసుకోవాలి. సో ఓవరాల్గా ఏంటంటే మనకైతే స్కోప్ అవుతుంది, ఒక 500 పాయింట్స్ ర్యాలీ అవ్వడానికి అవుతుంది. సో కాకపోతే ప్రీమియం చాలా హైలో ఉంది బయ్యింగ్కి. సో ఒక వాలటైలిటీ అనేది ఉండొచ్చు. సో వాలటైలిటీ ఉన్నప్పటికీ హోల్డింగ్ చేసుకొని ఉన్నా కానీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 3-4 డేస్లో మార్కెట్ అయితే ఒక ర్యాలీ అయితే పెండింగ్ ఉంది. సో ఇక్కడ ఒక మనకి ట్రెండ్ లైన్ చూసుకుంటే సో 23,100 ఉంది. సో 23,100 నుండి మనకి ఫైనల్ టార్గెట్ అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకి ఇక్కడ మనకి ఎంత ఉందంటే 23,200 దాకా మనకు ఒక పెండింగ్ స్కోప్ అవుతుంది. సో ఇది 400, ఇవి 200. సో ఇంకా 600 పాయింట్స్ మనకు ర్యాలీ చేయడానికి స్కోప్ ఉంది. సో అది రేపే ఉంటుందా, లేకపోతే ఎల్లుండి ఉంటుందా, లేకపోతే వాలటైలిటీ ఉన్న తర్వాత వెళ్తుందా అనేది అయితే మనకు తెలియదు ఇంకా. సో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా 1 hour క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు ఈ ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది, తర్వాత ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది. ఒక ట్రెండ్ లైన్ చూసుకుంటే సో ఇక్కడ నుండి సో ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిన కాడ నుండి ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి 589 పాయింట్లు ఉంది.
సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దా, ఫ్లాట్ ఓపెన్ అవుద్దా అనేది చూడాలి. సో ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయిందనుకో, సో ఇక్కడ మనకు ఈ ఆల్ టైమ్ హైకి మనకు టచ్ చేయడానికి 50,000 బ్యాంక్ నిఫ్టీని టచ్ చేయడానికి ఇంకొక 400 పాయింట్లు ర్యాలీ చేయాల్సి ఉంటుంది. సో ఇది మార్కెట్ ఏ విధంగా ఫ్లాట్గా ఓపెన్ అయిందా, లేకపోతే ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయిందా, తర్వాత ఇక్కడ సైడ్ వేస్గా ఉండి పైకి ర్యాలీ చేసిందా అనేది చూడాలి. సో అది రేపు ఆ విధంగా ఉంటుందా, లేకపోతే రిజల్ట్స్ రోజు June 4th ఉంటుందా అనేది మనం చూడాలి. సో అది ఇక్కడ ప్రీమియం అయితే చాలా హెవీగా ఎక్కువగా ఉంది. సో వాలటైలిటీ కూడా హెవీగా ఉండొచ్చు. సో 1 లాట్ తోటి చాలా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో అది ఫ్రెండ్స్, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే, అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీరు ట్విట్టర్ అకౌంట్లో జెన్యూన్ రిజల్ట్స్ డైలీ పోస్ట్ చేస్తా ఉన్నా. సో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో మన టీమ్ గ్రూప్స్, మన ఫ్రెండ్స్ తోటి కొన్ని రోజులు 6 months మనం చిన్న ప్రాఫిట్స్ తోటి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్లోకి వెళ్ళాలనేది మన టార్గెట్. సో నాలెడ్జ్ షేరింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.